ఉండే ఉండే देखो వీళ్ళు జరిగిన వాళ్ళు రానమ్మా, మిగతా వాళ్ళకి వాళ్ళు ఇస్తారు, సాధ్యత మీద వీళ్ళకి ఇస్తారు. అయినా కూడా వాళ్ళకి కొంచెం తెలియదు అనే ఉద్దేశం కొద్ది చూసినట్టుగా వదిలిపెడతా ఉంటాను. అయినా కానీ ఈ ఏరియాలో ఎక్కువ మంది నిన్న రాత్రి వచ్చిన టైంలో కాకరబడిలో కూడా ఒక ఆటోలో ఒక డ్రైవరు కళ్ళు తాగి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ చేస్తూ ఉంటే అతన్ని అడిగి మందలించడం జరిగింది. తాగినామంటే తాగినా అని చెప్పిండు. పంగిడిలో పవర్ గున్న ఇక్కడ తాగినా అని చెప్పిండు. తాగిన తర్వాత ఆటో వాళ్ళ కంట్రోల్లో ఉండదు. త్వరలో ఇంకో మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము. అది కుటుంబ విషయాల పంపిణీ చేస్తున్నాం. ఆదివాసీ మహిళలు కుటుంబ విషయాల పంపిణీ అది కూడా ఈ మంత్లో ఉంటుంది. ఒక 32 మహిళలు ఆల్రెడీ ఇంతకుముందే వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లేరు సార్, పంగిడి అటు సైడ్ ఉన్నారు. ఓకే, వాళ్ళకి ఇంతకుముందు మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. కానీ ఆ టైంలో మనం కొంతమందికి మిషన్లు ఇచ్చారు, కుటుంబ మిషన్లు. ఈసారి 32 మంది మహిళలకు కుటుంబ మిషన్లు ఇవ్వబోతున్నాం. సో వాళ్ళ బతికి వాళ్ళ జీవనాధారం ఉంటుంది. వాళ్ళ కుటుంబం కూడా మంచిగా బతకడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఈ ఏరియా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది సూసైడ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు మన జిల్లాలో ఆత్మహత్యలు చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. సమస్యలు అందరికీ ఉంటాయి, మీకుంటే మాకుంటే అందరికి సమస్యలు ఉంటాయి. కానీ పరిష్కరించుకోవాలి. కానీ దాన్ని సూసైడ్ చేసుకుంటాం ఇట్లాంటి పరిస్థితులు కూడా సూసైడ్ చేసుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా రోడ్డు పైన పడుతుంది. అవును కదా. సో ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. మీకు ఇబ్బందులు మా దగ్గర రండి, మా ఎస్ఐలు కూడా చెప్తారు. ఎస్ఐలు సీఎలు కూడా మీరు కాలంలో చెప్పండి, మా చేతులు ఉంటే ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు స్కూల్స్ కూడా ఈ మధ్యలో మన స్కూల్ చూసారా, ఒక మెనూ తయారు చేశారు. చాలా హాస్టల్ కూడా చాలా ఫుడ్ చాలా బాగుంది. సీఎం గారు ఓపెన్ చేశారు కదా, గుర్తు ఐడియా ఉంది అందరికి తెలుసా? సీఎం గారు కొత్తగా గురుకుల హాస్టల్లో మంచి మెనూ తయారు చేసి పెడుతున్నారు. అన్ని చోట్ల సేమ్ మెనూ. ఆ మెనూ ఏంటంటే ప్రతిరోజు దాదాపు ప్రతిరోజు నాన్ వెజ్ కానీ మంచి ఆహారం అందిస్తున్నాం. కాబట్టి నేను చెప్పేది అంటే మీ పిల్లల్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని డ్రాప్అవుట్ చేయొద్దు, స్కూల్ డ్రాప్అవుట్ చేయొద్దు. అంటే స్కూల్ బంద్ చేయించొద్దు. మీకు ఇబ్బంది ఉంటే హాస్టల్ చేర్పించండి. హాస్టల్ చేర్పిస్తే హాస్టల్ మంచి ఫుడ్ ఇస్తున్నప్పుడు ఇన్ని రకాల భవన్ చదువు చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళు చదువుకోవాలి. కనీసం 10th చదువుకుంటే వాళ్ళ మీద వాడబడతారు. వాళ్ళ కాలంలో నిలబడతారు. కనీసం 10th అనేది చదువుకోవాలి. 10th చదివితే ఏదో ఒక జాబ్ అని వస్తుంది. అంతకంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని ఊరిపెట్టద్దు. ఖచ్చితంగా చదివియాలి. చదువు అంటేనే మనకు మార్గం.